అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏడడుగుల పయనం సీజన్ 2 43వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. దివి లేచి దండం పెడుతూ, నీకు దండం పెడతాను బావా, నన్ను నా కడుపులో ఉన్న పిల్లల్ని ఇలా వదిలే, నాకు నిన్ను భరించే శక్తి లేదని అంటుంది. దివి ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఇంకోసారి నాకు దూరంగా ఉంటాను అనే మాట నీ నోటి నుండి కనుక వస్తే అస్సలు ఊరుకునేది లేదని గట్టిగా సీరియస్గా తననే చూస్తూ అంటాడు ధీరజ్. దివి కూడా అంతే సీరియస్గా చూస్తూ, ఎందుకు ఇంకా ఇంకా నన్ను వేధించాలని అనుకుంటున్నావు అని అడుగుతుంది. ధీరజ్, నువ్వు ఏడిస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, అందుకే ఇలా నీతో ఉంటానని అంటాడు. నేను ఏడవడం నీకు ఇష్టం కదా. నా లైఫ్లో నాకు ఏడవడం తప్ప ఇంకేమీ మిగల్లేదు కూడా. ఏడుస్తూనే ఉంటానులే బావా, నువ్వు నాకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఏడుస్తూనే ఉంటాను అని స్ట్రెస్ తీసుకోవడం కల్లా ఆమె కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తూ ఉంటే తల పట్టుకొని అలాగే కూర్చుంటూ అంటుంది దివి. ధీరజ్ దివి అని తనని పట్టుకుంటాడు. దివి తనని పట్టుకున్న ధీరజ్నే బాధగా చూస్తూ, కావాలంటే నీకు కావలసినప్పుడు నేనే నీ పక్కలోకి వస్తాను బావా, కానీ ప్లీజ్ నన్ను ఇప్పటికీ వదిలే అని మెల్లిగా ఒక్కో మాట అంటుంది దివి. ధీరజ్ ఆమె ఒక్కసారిగా వదిలేస్తాడు. దివి తన కడుపు మీద చెయ్యి పెట్టుకొని, శ్రీరామన్నయ్య నాకు చెప్పాడు నువ్వు నేను అడిగినా చేస్తావని, మరి నన్ను వదిలేయమని అడిగితే ఎందుకు ఇలా చేస్తున్నావు? అన్నయ్య చెప్పింది అబద్ధమా లేక నిజమా అని బాధగా అడుగుతుంది దివి. ధీరజ్ ఏం సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు. దివి అతను ఏం మాట్లాడకపోవడం చూసి, చెప్పాను కదా బావా, నేను నీకు ఏం తక్కువ చెయ్యను అని, ఎప్పుడు అడ్డు చెప్పను, కోఆపరేటే చేస్తాను అని అలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు బాధగా కన్నీళ్లు కారుతున్నా వాటిని తుడుచుకోకుండా అలానే వదిలేసింది దివి. ధీరజ్ కళ్ళు మూసుకొని అతని పిడికిలు బిగించి ఆమె పక్క నుంచి లేచి తనని చూడకుండా, జస్ట్ 1 వీక్ ఆగు, నిన్ను మీ నాన్న దగ్గర వదిలేస్తాను అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మామయ్య, అసలు మీరు ఏమంటున్నారు? అన్నయ్య వదిన వెళ్ళిపోవడానికి కారణం అవడం ఏంటి అని అయోమయంగా అడుగుతుంది అద్దు. విక్రమ్ కోపంగా, అవును మీ అన్నయ్యనే కారణం అని గట్టిగా అంటాడు. అసలు ఏమైంది వికీ అని అడుగుతాడు అద్విక్. విక్రమ్ ధీరజ్ ఫోన్ చేయడం దగ్గర నుంచి దివిని తీసుకువెళ్ళడం వరకు అన్నీ చెప్తాడు. అంతా విన్నా అందరూ కూడా షాక్ అవుతారు. మధు అయితే చైత్రకి తెలుసన్న విషయం తెలుసుకొని షాక్ అవుతాడు. అద్దు ఆశ్చర్యంగా ఇంకా బాధగా, అన్నయ్య వదినతో ఇంత ఘోరంగా ప్రవర్తించాడా అని అడుగుతుంది. విక్రమ్ బాధగా దివి పరిస్థితి తలుచుకుంటూ, దివి ఆ రాక్షసుడి వల్ల ఎంత నరకం అనుభవించి ఉంటుందో తలుచుకుంటుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. ఆ దుర్మార్గుడికి చైత్ర సపోర్ట్ చేయడం ఇంకా కోపాన్ని తెప్పిస్తుంది అని అంటాడు ఆవేశంగా. అద్విక్కి ధీరజ్ మీద పట్టలేనంత కోపం వస్తుంటే, వికీ అంత చేసిన వాడిని మనం అలా ఊరికే వదలకూడదు. మన దివిని మనకి ఇన్ని రోజులు దూరం చేశాడు. తను ఇలా వెళ్ళిపోవడం వల్ల ఎంతలా బాధపడి ఉంటుందో అని బాధగా అంటాడు అద్విక్. అద్దు తన అన్నయ్య అలా చేయడం అసలు తట్టుకోలేక లోపలే బాధపడుతూ మౌనంగా ఉంటుంది. విక్రమ్ నా కూతుర్ని అంత బాధ పెట్టిన వాడిని అలా ఎలా వదిలిపెడతాను, అసలు వదిలిపెట్టను అని కోపంగా అనేసి అతని రూమ్లోకి వెళ్తాడు. మను ఇప్పుడు ఉన్న ఈ టెన్షన్లు చాలవన్నట్టు విక్రమ్కి ఇంకా టెన్షన్ పెట్టడం ఎందుకులే అని తన లగేజ్ తీసుకొని మళ్ళీ తన రూమ్లోకే వెళ్ళిపోయింది మధు. మను వెనకే తన రూమ్లోకి వెళ్తాడు. మధు ఆలోచిస్తూ ఉంటాడు. ధీరజ్తో వెళ్ళిన దివి ఎలా ఉందో అని అనుకుంటూ ఉంటాడు. మీరు కాస్త బయటికి వెళ్తారా అని అడుగుతుంది మను. మధు ఏంటి అని అంటూ ఆమె వైపే చూస్తాడు. నాకు చిరాగ్గా ఉంది, నేను స్నానం చెయ్యాలి అని అంటుంది మను. దానికి మధు, నువ్వు స్నానం చేయడానికి నేను బయటికి వెళ్ళడం ఎందుకు అని అడుగుతాడు. మను తన కళ్ళు 2 పెద్దవి చేసి చూస్తూ, ఏమంటున్నారో తెలుస్తోందా? నేను స్నానం చెయ్యాలి అంటే బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటారా అని అడుగుతుంది మను. నువ్వు బాత్రూంలో స్నానం చేస్తావు కదా, మరి నేనెందుకు రూమ్ బయటికి వెళ్ళాలి అని అంటాడు మధు. బాత్రూంలోనే స్నానం చేస్తారని నాకు తెలుసు, కానీ బాత్రూమ్ డోర్ గడియ పాడయింది, డోర్ ఓపెన్ అవుతుందని చిరాగ్గా చూస్తూ అంటుంది మను. మధు ఓహ్ అర్థమైంది అని అంటాడు. అర్థమైతే మరి
ఇంకా ఇక్కడే ఎందుకున్నారు? నిలబడతారే వెళ్ళండి అని గట్టిగా అంటుంది మధు. వెళ్తున్నా అని లాన్‌లోకి వెళ్తాడు చైత్ర. విక్రమ్ కోపంగా లోపలికి రావడం చూసి విక్కీ అని పిలుస్తుంది. విక్రమ్ కోపంగా తన వైపే చూస్తాడు. చైత్ర విక్రమ్ వైపు చూసి అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను చెప్పేది విను అని అంటుంది. ఏం చెప్తావు? ఏం చెప్తావు? దివి బాధపడుతుంది అని తెలిసి కూడా ఎలా సైలెంట్‌గా ఉన్నావు? అలా ఎలా ఉండాలి అని అనిపించింది అని కోపంగా, బాధగా చూస్తూ అంటాడు. మన కూతురు బాధపడుతుందని నువ్వనుకుంటున్నావు కానీ, ధీరజ్ దగ్గరే మన కూతురు బావుంటుంది అని అంటుంది చైత్ర. బాధ పెట్టేవాడి దగ్గర బాగుంటుంది అని అలా ఎలా అంటున్నావో నాకర్థం కావడం లేదని చైత్రను పట్టుకొని అడుగుతాడు విక్రమ్. నేను దగ్గరుండి చూశాను కాబట్టి అని అంటుంది చైత్ర. విక్రమ్ ఏంటి అని అంటాడు. అవును విక్కీ, నీకు గుర్తుందా మన పెళ్ళైన కొత్తలో నువ్వు ఏమన్నా కూడా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకపోతుండేదాన్ని. అలాగే దివి కూడా ధీరజ్‌ని వదిలి ఉండలేదు. తను ప్రశాంతంగా ఉండాలంటే తనకి ధీరజ్ సాంగత్యం కావాలి. దివికి ధీరజ్ ప్రెజెన్స్‌లో ఏం తెలియదు తెలుసా? ప్రపంచాన్ని మర్చిపోతుందని అంటుంది చైత్ర. అంటే నేను ధీరజ్ ఒకటే అంటావా? అని కోపంగా అంటాడు విక్రమ్. లేదు విక్కీ, నేనలా అనలేదు. అనను కూడా. కానీ ప్రేమ ఎవరినైనా ప్రేమే కదా అని అంటున్నాను. వాడు ఒకప్పుడు కోపం అనే ముసుగులో వాడి ప్రేమ గుర్తించలేక తనతో తప్పుగా ప్రవర్తించాడు. కానీ వాడి ప్రేమ వాడు తెలుసుకున్న తర్వాత వాడు కూడా బాధపడుతున్నాడు. పశ్చాత్తాపపడుతున్నాడు. తప్పు తెలుసుకున్న వాడికి ఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదు కదా విక్కీ అని అంటుంది. సరే, నువ్వు ఇంతలా వాడికి సపోర్ట్ చేస్తున్నావు కదా! నేను ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోను. దివి ఏం డెసిషన్ తీసుకున్నా తనకే నేను సపోర్ట్ చేస్తాను అని అంటాడు విక్రమ్. నేను అదే నీకు చెప్పాలని అనుకుంటున్నాను విక్కీ. ధీరజ్ విషయంలో డెసిషన్ తీసుకునే ఛాన్స్ దివికే ఇద్దాం. ఎందుకంటే ధీరజ్ వల్ల బాధ కానీ, సంతోషం కానీ అనుభవించేది దివినే కదా అని అంటుంది చైత్ర. విక్రమ్ ఓకే అని అంటాడు. చైత్ర థ్యాంక్స్ విక్కీ అని నన్ను అర్థం చేసుకున్నందుకు అని విక్రమ్‌ని హత్తుకుంటుంది. విక్రమ్ తనని దూరం జరిపి నాకు మాత్రం నీ మీద కోపం తగ్గలేదు చైత్ర. ఈ విషయం నా దగ్గర నువ్వు దాచినందుకు నాకు చాలా కోపంగా ఉంది నీ మీద అని అంటాడు. అందుకు సారీ విక్రమ్ అని బాధగా తన చెవులు పట్టుకొని అంటుంది. విక్రమ్ ఉఫ్ అని తనని పక్కకి జరిపి బెడ్ మీద కూర్చుంటాడు. దివి వెళ్తున్న ధీరజ్ వైపే చూస్తూ తన కడుపు మీద చెయ్యి పెట్టుకొని నేను మీ నాన్నతో ఇలా చెయ్యక తప్పడం లేదు. ఏదో క్షణం ఒక్కోలా ప్రవర్తించే మీ నాన్న తీరుని నేను భరించలేను. నేను ఈ టైంలో నార్మల్‌గా ఉండాలంటే మీ నాన్నకి దూరంగానే ఉండాలి అని బాధగా అనుకుంటుంది. ధీరజ్ బయటకు వచ్చి కోపంగా పక్కనే ఉన్న గోడకు పిడికిలి బిగించిన చేత్తో గుద్దుతాడు. అలా చేయడం వల్ల చెయ్యి మొత్తం చితికిపోయింది. రక్తం వస్తూ ఉంటుంది. దూరం వెళ్ళాలని అనుకుంటున్నావు కదా! నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. నిన్ను నా నుండి కాదు. నా వల్ల ఇప్పటికే చాలా సఫర్ అయ్యావు. ఇంతకంటే ఎక్కువగా నిన్ను బాధ పెట్టలేను. నువ్వు పడిన బాధలో పోలిస్తే నేను పడుతున్న బాధ చాలా తక్కువ దివి. ఇంకా నాకు శిక్ష పడాలి కదా! నీకు దూరంగా ఉండడమే నాకు అతిపెద్ద శిక్ష. నీ కోరిక మేరకు ఉంటానని బాధగా అనుకుంటాడు ధీరజ్. అతని ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో పాకెట్ నుంచి ఫోన్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేసి నేను చెప్పిన పని అయ్యిందా అని అడుగుతాడు ధీరజ్. నో సార్, బట్ ఒక క్లూ దొరికింది అని అంటాడు సీఐ. ఏంటది అని అడుగుతాడు ధీరజ్. ఆ అమ్మాయి మిస్ అయ్యాక తన ఫోన్ నుండి ఒక కాల్ వెళ్ళింది సార్ అని అంటాడు సీఐ. ఎవరికి అని అడుగుతాడు ధీరజ్. సీఐ మీ నాన్నగారికి అని అంటాడు ధీరజ్. అది విని షాక్ అవుతాడు. లాస్ట్ కాల్ మీ నాన్నగారికే ఆ అమ్మాయి చేసింది సార్. కానీ మీ నాన్నగారు లిఫ్ట్ చేయలేదు. ఆ నెక్స్ట్ 2 డేస్‌కి ఆ అమ్మాయి చనిపోయింది సార్ అని చెప్తాడు. ధీరజ్‌కి ఏదో తేడాగా అనిపిస్తుంది. నాకు ఆ అమ్మాయి పోస్ట్‌మార్టం రిపోర్ట్ కావాలి అని అడుగుతాడు. ఓకే సార్, నేను మీకు సెండ్ చేస్తానని అంటాడు సీఐ. ఫైన్. అలానే నాకు ఆ అమ్మాయిలతో మాట్లాడడానికి ఇంటరాక్షన్ కూడా కావాలని అంటాడు ధీరజ్. వాళ్ళతో ఇప్పుడు మాట్లాడటం కుదరదని డాక్టర్ చెప్పారు సార్ అని అంటాడు సీఐ. ఓహ్! ఓకే. మీరు నేను చెప్పిన దాని గురించి ఎంక్వైరీ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి కాల్‌ని కట్ చేసి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్. తనకి తిప్పినట్టుగా అవ్వడం వల్ల
దివి రూమ్ బయటికి వస్తుంది. రక్తం చుక్కలు కనిపించేసరికి ఏమైందో అని చుట్టూ చూసింది. దూరంగా సోఫాలో కూర్చొని ధీరజ్ ఉండడం చూసి, అతని చెయ్యి చితికిపోయి ఉండడం చూసి ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళి బావా ఏమైంది అని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని కంగారుగా అడిగింది దివి. ధీరజ్ ఏం లేదని వీలైనంత ప్రశాంతంగానే చెప్పాడు. ఇంత దెబ్బ తాగితే ఏం కాలేదని అంటావేంటని అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం చూస్తూ పక్కన ఉన్న గోడకు రక్తం మరకలు ఉండడం చూసి ఏం జరిగిందో తనకి అర్థమయ్యింది. ధీరజ్ నువ్వు ముందు కంగారు పడుకో అని దివిని అలానే పట్టుకొని తన పక్కన కూర్చోపెట్టుకొని డాక్టర్ నువ్వు ఇప్పుడు బరువు పెరగడం చాలా అవసరం అని అన్నారు. నువ్వు కూడా డాక్టర్వే కాబట్టి నీకేం కావాలో చెప్పు చేస్తానని అంటాడు. దివికి ధీరజ్ అంత నార్మల్గా మాట్లాడుతూ ఉంటే బావా ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఈ గాయానికి ట్రీట్మెంట్ తీసుకో అని అంటుంది దివి. ధీరజ్ చిన్న దెబ్బే అని అన్నాను కదా అని తన చేతికి రక్తం కారుతున్నా సరే అలానే వదిలేశాడు. ఇంత రక్తం వస్తుంటే చిన్న దెబ్బే అని అలా ఎలా అంటున్నావు బావా అని కంగారుగా అంటుంది దివి. ఈ నొప్పి కన్నా ఎక్కువ నొప్పి నాకు వేరే విషయంలో ఉంది కాబట్టి ఇది చిన్న దెబ్బలాగే అనిపిస్తుందని దివి చేతి నుండి అతని చెయ్యి వెనక్కి తీసుకొని అంటాడు ధీరజ్. దివి ధీరజ్ని అలా బాధగా చూస్తూ ఉంటుంది. ధీరజ్ ఆమె అతన్ని అలా చూస్తుంటే ధీరజ్కి తనకి ముద్దు పెట్టుకోవాలన్న ఆలోచన చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా అతని వల్ల కాక ఒక్కసారిగా తనని అతని మీదకు లాక్కొని అతని పెదవులతో ఆమె పెదవులని జత చేసి కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. దివి ముందు షాక్ అయినా మెల్లిగా అతను పెట్టే ముద్దుకి తను కూడా సహకరిస్తూ అతని చుట్టూ చేతులు వేసింది. అతని తలలోకి వేలు దూర్చి కలల్లో కారుతున్న నీటికి స్వేచ్ఛనిచ్చింది. దివికి అతను పెట్టే ముద్దులో అతను ఇన్ని రోజులు తనని ఎంతగా మిస్ అయ్యాడో చెబుతున్నట్టుగా అనిపించింది. ప్రతి క్షణం ఆమె కోసం ఎంతలా తప్పించిపోయాడో అని ఆమె కోసం నిరీక్షించాడని చెబుతున్నట్టుగా అనిపించింది. అతని కళ్ళల్లో నుండి అప్రయత్నంగా వచ్చిన నీళ్లు దివి చెంపని తడిపేస్తాయి. ఆమె కన్నీళ్లు అతని కన్నీళ్లు ఆమెని తాకాయి. ఆమె కన్నీళ్లు తాకేసరికి అతను ఏం చేస్తున్నాడనేది అర్థమయ్యి వెంటనే దివికి దూరం జరిగాడు. అతను దూరం జరిగేసరికి దివి బొమ్మలా అతన్ని చూస్తూ ఉంది. ధీరజ్ దివి వైపు చూసి నేనెప్పుడూ పెట్టే ముద్దులో ఈ ముద్దులో నీకేం తేడా కనిపించిందో, అసలు తేడా కనిపించిందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం నీకొక విషయం చెప్పాలి. ఇప్పుడు నీకు ముద్దు పెట్టుకోకపోతే నా ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్టుగా అనిపించింది. అందుకే ముద్దు పెట్టాను అని అంటాడు ధీరజ్. దివి అతను చేసిన పనికి కొత్తగా సంజాయిషీ ఇస్తున్న ధీరజ్ని ఆశ్చర్యంగా చూస్తుంది. అద్విక్ కోపంగా తన రూంలోకి వెళ్తాడు. వెనకే ఆలోచిస్తూ అద్దు కూడా వెళ్తుంది. వాళ్ళ రూంలోకి వచ్చిన అద్దుని చూసి డోర్కి వేసి తనని డోర్కి లాక్ చేస్తాడు అద్విక్. ఆ హఠాత్ పరిణామానికి అద్విక్ వైపే టెన్షన్గా ఇంకా అయోమయంగా చూస్తుంది అద్దు. ఏంటే మీ అన్నయ్య నా చెల్లితో అలా ప్రవర్తిస్తున్నాడు అది నీకు తెలుసా అని అడుగుతాడు అద్విక్. నాకెలా తెలుస్తుంది బావా? అన్నయ్య వదిన విషయంలో ఇలా చేస్తున్నాడని తెలిసి ఉంటే ముందుగా మామయ్యకి నీకు నేను చెప్పేదాన్నే కదా అని టెన్షన్గా అంటుంది అద్దు. ఆహా అవునా, అందుకే కదా నాకు నువ్వు చాలా విషయాలు చెప్పావు అని అంటాడు అద్విక్. నేను నీ దగ్గర ఏ విషయం దాచాను బావా అని భయంగా అడుగుతుంది అద్దు. ఏమో ఎవరికి తెలుసు అని అంటాడు అద్విక్. నేను నీ దగ్గర ఓపెన్గానే ఉండాలి అనుకుంటాను బావా అని అంటుంది అద్దు. చూద్దాం, దివి విషయంలో మీ అన్నయ్యని మాత్రం నేను క్షమించేదే లేదు. ముందే నీకు చెప్తున్నాను. మళ్ళీ బావా నువ్వు మా అన్నయ్యతో ఇలా చేసావు అలా చేసావు అని అంటే అస్సలు ఊరుకోనని వార్నింగ్ టోన్లో కోపంగా అంటాడు అద్దు. హా అని తలూపుతూ అసలు వాడు ఏమని అనుకుంటున్నాడు? హర్ష అని గట్టిగా అరుస్తూ ఉంటాడు కిట్టు. హర్షకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది. లలిత ఏమైందిరా, బయటికి వెళ్ళి వచ్చి రాగానే ఎందుకు ఇలా అరుస్తున్నావు అని అడుగుతారు కిట్టు. ధీరజ్ దివిల మధ్య జరిగిందంతా కూడా చెప్తారు. అది విని లలిత శేఖర్ గారు షాక్ అవుతారు. కిట్టు నిజంగా మన ధీరజ్ ఇలా చేశాడా అని ఆశ్చర్యంగా అడుగుతారు శేఖర్. అవును నాన్న, వాడు చేయడం ఒక తప్పైతే దానికి మన చైత్ర కూడా సపోర్ట్ చేస్తుందని కిట్టు కోపంగా అంటాడు. చైత్ర ధీరజ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతోందా అని లలిత ఆశ్చర్యంగా అడిగారు. కిట్టు హా అని అంటాడు. వదిన ధీరజ్ ఇంత చేసినా కూడా సపోర్ట్ చేస్తుందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది బావా అని అంటుంది హర్ష.
వాడు ఇంత తప్పు చేస్తుంటే వెనక వేసుకొని రావడం వెనక ఎలాంటి కారణం ఉన్నా దివి పడిన బాధ తగ్గిపోతుందా అని కోపంగా అంటాడు కిట్టు. వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేశాడో తెలియదు కదా బావా. ఒక సైడ్ విని వాడే తప్పు అని ఎలా అంటున్నావు నువ్వు అని అడుగుతుంది హర్ష. ఓహో, చైత్ర సపోర్ట్ చేసింది చాలదు అన్నట్టుగా ఇప్పుడు నువ్వు కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నావా అని కోపంగా అడుగుతాడు కిట్టు. సపోర్ట్ అని కాదు బావా, మన పెంపకం మీద మనకి ఉన్న నమ్మకం లేకపోతే ఎలా అని అంటున్నానంతే. ధీరజ్ మన కొడుకు కదా బావా అని అంటుంది హర్ష. అవును మన కొడుకే. ఆ రోజు రాత్రి దివితో అంత నీచంగా బిహేవ్ చేసి నా పరువు తీశాడని కోపంగా అసహనంగా అంటాడు కిట్టు. హర్ష ఏదో అనేలోపు, హర్ష వాడికి సపోర్ట్ చేస్తూ నువ్వొక మాట మాట్లాడినా నేను ఊరుకోను, వాడు ఇక మనకి లేడు అని అనుకో అని అంటూ గట్టిగా అంటాడు కిట్టు. హర్ష బావా అని బాధగా అంటుంటే ఇదే ఫైనల్ అని గట్టిగా అనేసి కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు కిట్టు. ధీరజ్ అలా సంజయ్షి ఇవ్వడం చూసి దివికి చాలా షాకింగ్గా అనిపిస్తుంది. దివి షాకింగ్గా చూడడం చూసి తను ఎందుకు అలా చూస్తుందో అర్థమై ఏమీ అనలేక ఏం తింటావో చెప్పలేదింకా అని అడుగుతాడు ధీరజ్. దివి నాకేమీ వద్దు బావా అని అంటాడు. ఎందుకు ఆకలి అవ్వడం లేదా నీకు అని అడుగుతాడు ధీరజ్. దివి ఏం మాట్లాడకుండా సైలెంట్గా తల వంచుకొని నేను ఆకలి మర్చిపోయి చాలా రోజులే అయ్యింది బావా అని అంటుంది దివి. ధీరజ్ ఆ మాటకి బాధగా ఫీల్ అవుతాడు. ధీరజ్ లేచి తన చేతికి కర్చీఫ్ కట్టుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు. దివి అక్కడే పడి ఉన్న రక్తం చుక్కలను చూస్తూ బాధగా ఫీల్ అవుతూ లోపలికి వెళ్తుంది. దెబ్బ నీకు తగిలిన నొప్పి నాకే కలుగుతుంది బావా నీ కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే ఆపుకుంది దివి. ధీరజ్ కాసేపటికి తన కోసం ఫుడ్ సలాడ్ తీసుకొని వస్తాడు. ఆమె ముందు పెట్టిన సలాడ్ చూసి ధీరజ్ వైపు చూస్తుంది. ధీరజ్ తిను అని ఆమె వైపే చూస్తూ అంటాడు. నీకు నా కడుపున పుట్టే పిల్లల మీద ఎందుకంత ప్రేమ బావా? ఎలాగైనా నీకు కావాలి అంటే ఎంతమంది నీ కోసం కనేవాళ్ళు ఉన్నారు కదా అని కడుపు మీద చెయ్యేసుకొని ఆమె అంటుంది. ధీరజ్ ఆ మాటల కోపంగా ఆమె వైపే చూస్తూ ఎంతమంది ఉన్నా వాళ్ళు నా దివి కాలేరు కదా అని అంటాడు ధీరజ్. దివి అతను నా దివి అని అనడం విని ఎందుకు బావా నా మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతావు? నీకు కావాల్సింది ఎప్పుడు కావాలంటే అప్పుడు కోఆపరేట్ చేస్తానని అన్నాను కదా, ఎందుకు మళ్ళీ ఈ డ్రామాలు అని అంటుంది దివి. ధీరజ్ నేను చేసేది డ్రామాలు అని నీ ఉద్దేశం కదా అని అంటాడు. దివి అది నిజమే కదా బావా అని అతని కళ్ళల్లోకే చూస్తూ అంది. ధీరజ్ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండేసరికి తనకి మళ్ళీ మాట్లాడడానికి మాటలు రాలేదు. కథ ఇంకా ఉంది. ఈ కథపైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.